2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11గా ఉన్నది, అవమానం 7, రాజ్యపూజ్యం 1గా ఉన్నది. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం మీకు జూన్ వరకు చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. జూన్ వరకు మీరు శుభకార్యాలు, అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండటము, ఇలాంటివన్నీ పాజిటివ్ గా జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంటారు జూన్ వరకు. ధనపరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. ఎప్పుడైతే గురువు మీకు లాభస్థానానికి వస్తారో జూన్ నుంచి, ఆ సమయంలో జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మీకు ధనపరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఎక్కువగా ధనం అనేది వస్తుంది. ఆ సమయంలో చాలా ఆనందంగా అవుతే ఉంటారు. జూన్ నుంచి అక్టోబర్ సమయంలో బాగుంటుంది ధనపరంగా. అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో మాత్రం ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి. దేని పరంగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి, ఇలాగా పాజిటివ్ వేలో మీకు ధనం అనేది ఖర్చు అంటూ జరుగుతుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లవర్స్ కి మాత్రం జూన్ నుంచి అక్టోబర్ సమయంలో చాలా బాగుంటది. ఆ సమయంలో మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు జూన్ లో కర్కాటక రాశికి వస్తారు. లాభస్థానంలో ఉన్న గురువు పంచమ స్థానం చూస్తూ ఉంటారు, మకర రాశిని చూస్తూ ఉంటారు. దాని మూలంగా మీకు చాలా చాలా బాగుంటది. ఆ సమయం అనేది మీ లవర్స్ కి మాత్రం చాలా అనుకూలమైన సమయము. హెల్త్ పరంగా ఈ సంవత్సరం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ ఏమీ లేవు. మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. ఎవరైతే దశలో యోగించడం లేదో వాళ్ళు కనుక హెల్త్ పరంగా విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. బిజినెస్ పరంగా అక్టోబర్ 31వ తారీఖు వరకు చాలా చాలా బాగుంటది. అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం బిజినెస్ లో పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మీకు చాలా బాగుంటది. అక్టోబర్ 31 వరకు ఇక్కడ సప్తమాధిపతి అయిన గురువు కర్కాటక రాశి జూన్ నుంచి వస్తారు, ఉచ్చస్థితిలో ఉంటారు గురువు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా బాగుంటది. దాని తర్వాత ఎప్పుడైతే గురువు అక్టోబర్ నుంచి 12వ స్థానానికి వస్తారో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఆ సమయంలో మాత్రం. వృత్తిపరంగా మాత్రం గురువు గారు మిథున రాశిలో అంటే దశమ స్థానంలో జూన్ వరకు ఉంటారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది జూన్ వరకు. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తారో అప్పటి నుంచి మాత్రం కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. వృత్తిపరంగా మాత్రం చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.